ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణము ప్రథమ భాగంలోని 1వ అంశం. నైమిసారణ్యంలో మునులకు దత్త ప్రత్యక్షం. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోకృపా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురుర్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దత్తపురాణం 1వ అంశం ప్రారంభం. సుఖ సౌనకాది మునులందరూ నైమిసారణ్యంలో దీర్ఘ సత్రయాగం చేస్తూ ఉన్నారు. నిరాటంకంగా హోమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు విరామం సమయంలో ప్రశాంత వాతావరణంలో మునులందరూ ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అందరూ పద్మాసనములు వేసుకుని 2 చేతులు ఒడిలో సంధించి అరమోడ్పు కన్నులతో అంతర్దృష్టిని భ్రూమధ్య స్థానంలో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమమార్గంలో ఉంచి తేజోస్వరూపుడైన నారాయణుని నిష్ఠతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తూ ఉన్నారు. మనశ్శరీరాలను స్తంభింపచేసి శిలా ప్రతిమలై అత్యంత నిష్ఠలో ధ్యానంలో ఉన్నారు. అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళభరితంతో ముంచెత్తింది. కోటి సూర్యుల కాంతితో ఒక దివ్య జ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది. అదొక అద్భుత కాంతి, కేవలమైన తేజస్సు, ఆకారం లేని కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం కలగలిపిన మహామహస్సు. ధ్యానంలో ఉన్న మునులందరూ దివ్యమైన అనుభూతితో కళ్ళు తెరిచారు. ఎదురుగా కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం, ఆ తేజస్సు దశదిశలా వ్యాపించింది. మంగళ వాయిద్యాలు మనోహరంగా వినిపిస్తూ ఉన్నాయి. సౌనకాది మునులందరూ ఆ కాంతిపుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు. చేతులు జోడించి ఆర్తితో, మహానుభావా, తేజోస్వరూప, నువ్వు అనుగ్రహించి మా ఎదుట నిలిచినా నిన్ను దర్శించలేని అసక్తులము. అద్భుతమైన ఆ తేజస్సును మా కన్నులు తట్టుకోలేకపోతున్నాయి. మనస్సులు మాత్రం పరమానందంలో మునిగి ఉన్నాయి. ఈ అనుభూతిని మేమెన్నడూ అనుభవించలేదు. దయామయ, నీ రూపాన్ని దర్శించగలిగే శక్తి మాకు ప్రసాదించు అంటూ మునులందరూ సాష్టాంగ ప్రణామములు ఆచరించారు. అప్పుడు ఆ తేజస్సు నుండి ఒక వాణి వినిపించింది. మహామునులారా, కన్నులు తెరవండి. మునులందరూ కన్నులు తెరిచారు. అదే తేజోస్వరూపం, ఎరుపు, నలుపు, తెలుపు కలయికగా ఒక అద్భుత కాంతి. ఆ కాంతిలోనే శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చారు. అత్రి, భృగు, మరీచి మొదలగు మహర్షులందరూ పరివేష్టించి ఉన్నారు. చతుర్వేదాలను పఠిస్తూ ఉన్నారు. ఆ నీల నీరదశ్యాముడు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. వక్షస్థలంలోని కౌస్తభ మణితో వాసుదేవుని ముఖం మరింత కాంతిమంతమయ్యింది. 4 భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం 4 చేతుల్లో విరాజిల్లుతూ ఉన్నాయి. కటికి పట్టు పీతాంబరం వ్రేలాడుతూ ఉంది. దాని అంచులకున్న బంగారు కాంతులు దగదగలాడుతూ స్వామి పాదాలకు ఒక వింత శోభని కలిగిస్తూ ఉన్నాయి. శిరస్సున వజ్రకిరీటము, చెవులకు మకరకుండలాలు, భుజాలకు మణిమయ మాలలు, చేతి వ్రేళ్లకు రత్నాలతో పొదిగిన ఉంగరాలు, మెడలో వనమాల, బంగారు యజ్ఞోపవీతం. వక్షస్థలంలో ఒకవైపు లక్ష్మి, మరొక వైపు శ్రీవత్సలాంఛనం. బంగారు కొండ మీద కూర్చున్నట్లుగా గరుత్మంతుని మీద టీవీగా కూర్చుని దర్శనం అనుగ్రహించాడు. సనక సనందనాదులు, నారద తుంబురులు స్తుతిగీతాలు ఆలపిస్తూ ఉన్నారు. జయ విజయీలు ఇరువైపులా సేవలు అందించుచూ ఉన్నారు. విశ్వక్సేనాదులు జయ జయ ధ్యానాలు పలుకుతూ ఉన్నారు. మహామునులందరూ ఆనంద పరవశులై ఇది వీక్షిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి ఆ నీలమేఘశ్యాముడు మల్లికార్జునుడిగా మారిపోయాడు. వెండి కొండ మీద నందివాహనాన్ని అధిష్ఠించిన పరమశివుడులా మారిపోయాడు. శిరస్సున చంద్రరేఖ, జటాజూటం నుండి దుముకుతున్న గంగమ్మ శరీరం నిండా విభూతిని ధరించి సర్వాంగాలకు సర్పములను ఆభరణములుగా ధరించి
ఒక చేతిలో త్రిశూలము, మరొక చేతిలో డమరువు, మరొక చేతిలో కమండలము, మరొక చేతిలో జపమాల, కటిభాగాన పులితోలు, నాగజందెము, నాగాహారములు, శరీరం నిండా రుద్రాక్షలను, నాగకుండలాలను, నాగమంజీరాలను, సర్పభూషితాలను అలంకారంగా కలిగినటువంటి వాడై ఉన్నాడు. నందీశ, భృంగీస గణేశులు, వీరభద్ర, షణ్ముఖులు, మాతృగణాలు, ప్రమదగణాలు అందరూ పరివేష్టించి స్వామికి సేవ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యచకితులైన మునులందరూ అలానే చూస్తూ ఉన్నారు. అంతలో ఆ తేజోమండలం చతుర్ముఖుడిగా మారిపోయింది. తెల్ల కమలంపై ఎర్రని రంగులో సృష్టికర్త 4 ముఖాలు, 4 వేదాలు శ్రావ్యంగా గానం చేస్తూ ఉన్నాయి. బ్రహ్మర్షులందరూ చుట్టూ కూర్చొని ఉపనిషత్ వాక్యాలను వల్లిస్తూ ఉన్నారు. మలయ మారుతంలాగా వీణానాదం వినిపిస్తుంది. దివ్య మాలలను ధరించి అర్ధనిమాలితానేత్రుడై జపమాల త్రిప్పుతూ ధ్యానం చేస్తూ బ్రహ్మదేవుడు దర్శనమిచ్చారు. సౌనకాది మునులందరూ కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు. ఆ కాంతిపుంజం త్రిమూర్తుల కలయికగా మారిపోయింది. 3 రంగులు, 3 మూర్తుల కలయికగా కనిపిస్తూ ఉన్నాయి. 6 చేతులతో దర్శనమిచ్చి శంఖము, చక్రము, త్రిశూలము, ఢమరువు, మాల, కమండలము చేతులలో కనిపించాయి. సకల దేవతలు సేవిస్తూ ఉన్నారు. సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు, మనువు, వసువు, రుద్రులు, నక్షత్ర గ్రహాది దేవతలు, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, గరుడోరగ దివ్య జాతులు ఆ త్రిమూర్తి స్వరూపిణ్ణి పరివేష్టించి స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. సప్త సముద్రాలు, సకల నదీనదాలు, పర్వతాలు, సకల సృష్టి, సకల జీవరాశులు ఆ దివ్య స్వరూపంలో సాక్షాత్కరించాయి. సౌనకాది మునులందరూ ఆశ్చర్యచకితులై ఆనందాల నుండి తేరుకుని సాష్టాంగ నమస్కారములు, ప్రణామములు చేస్తూ ఈ విధంగా పలికారు. ఓ మహానుభావ, త్రిమూర్తి స్వరూప, మా జన్మలు ధన్యమయ్యాయి, చరితార్థులమయ్యాము. మా జపములు, తపస్సు నేటికి ఫలించింది. మహాయోగీశ్వరులకు కూడా లభించని ఈ దివ్య దర్శనాన్ని మాకు అనుగ్రహించావు. కరుణాస్వరూప, ధన్యులమయ్యాము. దేవాదిదేవ, భక్తితో మేము చేసే షోడశోపచారములు స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయమని వినయంతో అభ్యర్థించారు. త్రిమూర్తి స్వరూపుడు చిరునవ్వుతో తల ఊపాడు. మునులందరూ స్వామిని పూజించి సేవించి ఇలా స్తుతించారు. చక్రధర, గదాధర, సార్ణధర, సకల కారణాకారణ, కారణాతీత, అవక్ర పరాక్రమ, పురుషోత్తమ, సృష్టి స్థితి లయకారక, జగత్ క్రీడా వినోది, త్రిమూర్తి స్వరూప నమో నమః. చిదాగ్ని స్వరూప, వేదాంతులు నిన్ను పరబ్రహ్మవని, సంఖ్యావిధులు నిన్ను పురుషోత్తముడవని, యోగులు నిన్ను పరమాత్మ అని, మీమాంసకులు ధర్మమని, విజ్ఞానులు శూన్యమని, చార్వకులు పంచభూతాత్మకమని అంటూ స్తుతిస్తూ ఉన్నారు. వేదాలు నిన్ను విశ్వస్వరూపుడవని అంటూ ఉన్నాయి, మళ్ళీ కాదని అంటూ ఉన్నాయి. నీ స్వరూపాన్ని నిర్ణయించలేక నీరసపడుతూ ఉన్నాయి. వాచామగోచర, తేజోమయ, నమో నమః. ఏ సాధనము లేకపోయినా నీకు అసాధ్యమన్నది లేదు. నిజానికి సాధ్యము అసాధ్యము రెండూ నీవే. వెలుగులకు వెలుగువి, సకల ప్రాణకోటిలోని జీవశక్తివి. సృష్టిలో నీవు కానిది, నీవు లేనిది ఏదీ లేదు. సకల వ్యాపక, ఆదిదేవ, దివ్య పీతాంబరం ధరించావు. సువర్ణ కాంతులు జిమ్మే శరీరం నిండా బూడిదను ధరించావు. కోటి సూర్యుల కాంతితో వెలుగుపోతూ ఉన్నావు. నీ పాదాలను స్మరిస్తే చాలు భవరోగాలు నాశనమవుతాయి. కర్మ ఫలప్రదాత, కర్మసాక్షి, అరిషడ్ వర్గాలను జయించి సమాహిత చిత్తులై నీ పురాణగాథలను విన్నవారు సంసార సముద్రాన్ని అవలీలగా దాటుతారు. ఆనంద స్వరూప, అమృతమయ, నమో నమః. శ్రీమన్నారాయణుని నాభి కమలం నుండి ఉద్భవించి రజోగుణ ప్రధానుడవై కర్మ ఫలానుసారంగా నీవు సకల చరాచర సృష్టిని చేస్తున్న వేళ భవబంధ విముక్తులైన బ్రహ్మర్షులు, యోగీశ్వరులు నిన్ను స్తుతిస్తూ ఉంటారు. సృష్టి విధాత,
నీ నామస్మరణతో భక్తుల పాపాలను పటాపంచలు చేసి భవసాగరాన్ని సునాయాసంగా తరింపచేసే సత్వగుణప్రదాత స్థితికారణ శ్రీమన్నారాయణ ముముక్షువులందరూ నిన్నే ధ్యానిస్తూ ఉంటారు. ఉపమన్యువు అభ్యర్థిస్తే సాక్షాత్తు పాలసముద్రాన్నే ప్రసాదించిన దయామయుడవు. తమోగుణ ప్రధానుడవై ప్రళయం వచ్చిన వేళ సకల సృష్టిని ఉపసంహరించే మహాకాల స్వరూప భయంకర అభయంకర శంకర నమోన్నమః. నైమిసారణ్యవాసులు చేసిన ఈ స్తోత్రమునకు త్రిమూర్తి స్వరూపుడు సంతుష్టుడయ్యాడు. మునీశ్వరులారా, నా దర్శనంతో మీరు కృతార్థులయ్యారు. ఏమి కావాలో కోరుకోండి అని అన్నారు. సృష్టి స్థితి లయకారక ధన్యులమయ్యాము. నీ విరాట్ రూపాన్ని దర్శింపజేశావు. ఇంతకన్నా మేము కోరుకోవలసింది ఏముంది స్వామి? అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నాము. ఇన్ని ఆకారాలలో మాకు కనిపించావు. వీటిలో నీ అసలైన రూపం ఏది? నీ నివాసం ఎక్కడ? నీ జన్మ కర్మల వృత్తాంతం ఏమిటి? నువ్వు త్రిమూర్తులకు అతీతుడు అని పరాక్రముడు అని విన్నాము. ఇది నిజమా కాదా? మా అజ్ఞానాన్ని మన్నించి మా సంశయములన్నీ తొలగించు. నిశ్చల జ్ఞానాన్ని ప్రసాదించు. అవ్యయ ఆనందాన్ని అందించు అని పలికారు. అప్పుడు త్రిమూర్తి స్వరూపుడు, మునీశ్వరులారా, మీరు ఎన్నో జన్మల నుండి జపతపములు యజ్ఞయాగాదులు నియమ నిష్టలతో ఆచరిస్తూ మీ జీవితాలు గడుపుతూ ఉన్నారు. అందుకు సంతోషించి ఇలా దర్శన భాగ్యం అనుగ్రహించాను. నా నామరూపాలు జన్మ కర్మలు అడిగారు కదా, యోగోపదేశం చేయడానికే, సాధన సాగించటానికి, తగిన పుణ్యఫలం అందించటానికి నేను అత్రిమునికి పుత్రుడిగా జన్మించి దత్తాత్రేయుడు అనే నామంతో సకల లోకాలలో సంచరిస్తూ ఉంటాను. ఇది ఒక అవతారం. ఇంకా ఎన్నో జన్మలు, ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు నాకు ఉన్నాయి. వాటిని చెప్పటం 1000 నోళ్లు కలిగిన వానికైనా అసాధ్యము. కానీ వీనిలో కొన్నింటిని సూత మహర్షి చెప్పగలడు. అతడు వ్యాస మహర్షి ప్రత్యక్ష శిష్యుడు. గురు అనుగ్రహం వలన సకల పురాణాలు అతనికి కరతలామలకములు. ప్రవచనంలో కూడా నేర్పరి. అతడిని అడిగి నా జన్మ కర్మలు తెలుసుకోండి. ఈ యాగాన్ని పూర్తి చేసి పూర్ణ ఫలాన్ని పొందండి. ముమ్మూర్తులా నాకు అభిన్నుడైన గురువు సన్నిధిలో ప్రత్యక్ష పరోక్ష జ్ఞానాన్ని పొంది చివరికి పరమానంద స్వరూపుల కండి. మీరంతా ఏకకంఠంతో చేసిన స్తోత్రము నన్ను ఆనందింపచేసింది. ఇది ముక్తిదాయకంగా యోగ సిద్ధదాయకంగా విరాజిల్లుతుంది. భక్తి శ్రద్ధలతో ఇది పఠించిన వారికి సకలాభీష్టాలు నెరవేరును అని చెప్పి ఆ కాంతిపుంజం అదృశ్యమైంది. సౌనకాది మునులందరూ దివ్యానుభవంలో ఆనంద పారవస్యంలో మునిగి తేలుతూ ఉన్నారు. అంతలో నైమిసారణ్యంలోని బ్రహ్మచారులు అక్కడకు వచ్చారు. వారంతా సమితులు ఫలాలు సేకరించుకోవడానికి అడవికి వెళ్ళి వాటిని తీసుకుని అక్కడ దర్శించిన అద్భుత దృశ్యములను మహర్షులకు చెప్పాలన్న ఆతృతతో ఆశ్రమంలోనికి పరుగున ప్రవేశించారు. ఆనందసాగరంలో ఉన్న మునులకు నమస్కరించారు. గురువర్యులారా, రోజూ చూసే అరణ్యం ఈరోజు వింతగా మారిపోయింది. ఎక్కడా కూరమృగాలు లేవు. పళ్ళు కాయలతో విరగగాచిన చెట్లు, రంగురంగుల పువ్వులతో లతలు, కలువల్ని తామరల్ని గట్టు చేరుస్తున్న సరోవరాలు, హంసలు ఆనందంతో కలకలలాడుతూ ఉన్నాయి. అడవిలో ఎటు చూచినా పురివిప్పిన మయూరములు నాట్యాలు. ఇదివరకటి అడవిలా లేదు, నందనవనంగా మారింది. ఈ వింత మీకు చెబుదామని, కారణమేమిటో మీరు చెబుతారని పరుగున వచ్చాము అని అన్నారు. ఈ సందడిలో నుంచి తేలుకున్న మునులు నలువైపులా దృష్టి సారించారు. శిష్యులు చెప్పింది నిజమే. నందనవనంలా మారింది ఆ నైమిసారణ్యం. ఇది అంతా స్వామి సాక్షాత్కార మహిమ అని గ్రహించారు. జరిగినదంతా శిష్యులకు వివరించారు. మా అదృష్టమే అదృష్టమంటూ పరవశించిపోయారు. వటువులకు ఒకవైపు ఆనందము, మరొక వైపు దుఃఖము పొంగి వచ్చాయి. తమ గురువులకు స్వామి సాక్షాత్కారం లభించిందనే ఆనందము, తాము ఆ సమయంలో లేకపోయామనే దుఃఖము రెండూ పొంగుకు వచ్చాయి.
సరిగ్గా ఇదే సమయానికి మనం అడవికి వెళ్ళాలా? ఎంత దురదృష్టవంతులం! అయ్యయ్యో, మళ్ళీ ఎన్ని జన్మలకి ఈ అవకాశం లభిస్తుంది? ఇంతకాలంగా చేస్తున్న వేదాధ్యయనము, ఆశ్రమ సేవ, జపతపములు, గురుసేవ పరిపక్వం కాలేదు కాబోలు అని శిష్యులందరూ దుఃఖించారు. అలా విలపిస్తున్న శిష్యులను మునులందరూ జాలిపడి ఓదార్చారు. పరిపరి విధాలుగా మీ గురు శుశ్రూష ఫలం వృధాగా పోదు. శిష్యులు కనుక మా పుణ్యంలో మీకు భాగం ఉంటుంది. సత్సాంగత్యము సత్ఫలాలను ప్రసాదిస్తుంది. సమయం వచ్చినప్పుడు మీకు ఆ ఫలాలు దక్కుతాయి. పరాత్పరుడు కటాక్షిస్తాడు అని ఊరడించేసరికి శిష్యులంతా ఊరడిల్లారు. సాయాహ్న విధులను ముగించుకొని ఎవరి కుటీరములలోకి వారు వెళ్ళి విశ్రమించారు. దత్తపురాణం